వేదాల్లో మనకి 3 కాండలు ఉంటాయి. కాండత్రయాత్మకం వేదం అని వేదం చెప్తుంది. కాండత్రయాత్మకం వేదం. ఏమున్నాయి వేదం? కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మకాండ వల్ల ప్రయోజనం ఏమిటి? మనశ్శుద్ధి జరుగుద్ది. మన మనస్సు ప్రాపంచిక విషయాలతో అశుద్ధమైపోయింది. ఆ మనస్సును శుద్ధి చేయాలంటే మనకి ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటి కర్మకాండ అవసరం. సరే, ఉపాసనాకాండ వల్ల ఏమిటండి ప్రయోజనం? మనం తమో గుణంలో ఉన్నా రజో గుణంలో ఉన్నా క్రమంగా గుణాలను దాటి సత్వగుణంలో నిలవటానికి వీలవుతుంది. సత్వగుణం పెరిగితే ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత వస్తుంది మనకి. ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత సత్వగుణం ఉన్నటువంటి వాడికే గాని రజోగుణ తమో గుణాలు ప్రబలంగా ఉన్నటువంటి వాడికి ఆత్మజ్ఞానం ఆ వంట పట్టదు. భగవద్గీత అంటే ఇష్టం ఉండదు. కనుక ఆత్మజ్ఞానానికి అర్హత కలిగించేటువంటిది ఇదిగో ఈ ఉపాసనాకాండ. మరి జ్ఞానకాండ ఇంకేమో నీకు మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది. నీకు మోక్షమే, జన్మరాహిత్యమే. ఎందుకోసమైతే ఈ లోకంలో మానవ జన్మనెత్తి వచ్చావో ఆ పరిపూర్తి చేస్తున్నటువంటి వాడి అవుతావు. దేనికోసం మనం స్కూల్లో చేరతాం? ఆ క్లాస్ పాస్ కావాలని. అలాగనే ఇక్కడ కూడా దేనికోసం మనం పుట్టాం అని అంటే మోక్షాన్ని పొందటానికి. కాబట్టి ఆ మోక్షాన్ని పొందేటువంటి అర్హతను కలిగించి ఆ మోక్షాన్ని అందించేటువంటి జ్ఞానం మనకి ఇక్కడ ఈ జ్ఞాన కాండలో లభిస్తుంది.